డిఎస్సి ఫలితాలు సెక్రటేరియట్ లోపల 11 మామూలుగా సీఎం గారు విడుదలయ్యేటట్టు మామూలుగా ఈ వార్త యొక్క సారాంశం. అదేవిధంగా మిత్రులను తెలుసుకున్నట్టయితే ఆల్రెడీ సీఎం ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. సరే, ఏదైనా అందరికీ శుభవార్త. ఎందుకోసం అంటే డిఎస్సి ఫలితాల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ ఒక మంచి వార్త అనేది మనందరికీ తెలిసింది. దాదాపు ఆల్రెడీ 1-2 మంత్స్కి వెళ్ళి అందరూ ఎప్పుడు వస్తాయి ఎందుకంటే కష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 4 ఇయర్స్కి వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తున్నారు. కొందరు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్కి వెళ్ళి కూడా డిఎస్సి కోసమే మామూలుగా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో వారందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్, వెరీ వెరీ గుడ్ న్యూస్. సో ఒకసారి చూసుకోండి, మనకు మామూలుగా ఎట్లా ఇస్తున్నారు, జిఆర్ఎల్ ఇస్తారా, జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తారా, కంప్లీట్లో అయితే రిజల్ట్ డైరెక్ట్ ఇస్తారా మనకు తెలియదు. రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ జిఆర్ఎల్ కనుక వచ్చినట్టయితే సో దయచేసి తప్పనిసరిగా మనం ఎక్కడున్నాం, మన యొక్క జిల్లాలో ఇప్పుడు ఎక్కడున్నామనేది తెలుసుకోండి. అదే రకంగా తీసుకున్నట్టయితే మన కేటగిరీలో ఎక్కడున్నామనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది మనకు నెమ్మదిగా క్లారిటీ అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. సో మిత్రులందరికీ మరొకసారి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, సో ఈరోజు మనకు సెక్రటేరియట్ లోపల 11 సీఎం రేవంత్ రెడ్డి గారు డిఎస్సి ఫలితాలను విడుదలైనట్టు ఈ యొక్క వార్త యొక్క సారాంశం. ఈ యొక్క ఆల్రెడీ అన్ని టీవీస్లో వచ్చాయి, బహుశా ఆల్రెడీ మీరు గమనించే ఉండొచ్చు. బట్ ఎవరైనా మిత్రులు కనుక గమనించకపోతే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ షేర్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. 11 అంటే మనకు ఇమ్మీడియట్గానే మనకు అందులో వెబ్సైట్లో వచ్చేస్తుంది రిజల్ట్స్. సో వెబ్సైట్ చెక్ చేసుకోండి. వెబ్సైట్ లోపల మీకు కాన్షియస్గా మీ నెంబర్స్ కానీ చూసుకోండి. ఒకవేళ జిఆర్ఎల్ కనుక పెట్టినట్టయితే జాగ్రత్తగా చూసుకోండి, టెన్షన్ పడకండి, హడావుడి పడాల్సిన అవసరం ఏం లేదు. బహుశా జిఆర్ఎల్ పెడితే మనకి ఎక్కడ ఉన్నాము ఇంతకుముందు చెప్తున్నట్టు మనకి ఇంత ర్యాంక్ ఎంత వచ్చింది. అదే రకంగా తీసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత, మామూలుగా స్టేట్ పెడతారు, మరి ఎట్లా పెడతారో తెలియదు. స్టేట్లో మన ర్యాంక్ ఎంత, లేదన్నట్టయితే డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్స్ ఇచ్చినట్టయితే డిఎస్సీ కాబట్టి 99%. ఒకవేళ జిఆర్ఎల్ పెడితే డిస్ట్రిక్ట్ ర్యాంక్సే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ లోపల మనకు ఎక్కడున్నాం, అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒకవేళ కేటగిరీ ఉంటే కేటగిరీలో ఎక్కడున్నాం, గర్ల్స్ అయినట్టయితే మళ్ళీ గర్ల్స్ కూడా ర్యాంక్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలనే విషయం మీకు తెలిసిందే. బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, టెన్షన్ పడకండి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో ఈరోజు 11 డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ సీఎంఓకి వెళ్ళి ఈ యొక్క ప్రెస్ నోట్ వచ్చినట్టు తెలిసింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe for watching.